హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి తేజ రకాలైనటువంటి బంజారా 856 అనగా బంజారా 856 అనే రకాన్ని ఈరోజు చూడడానికి వచ్చాము. మరి ఈరోజు తేదీ వచ్చేసి 20 నవంబర్ 2024 అండి. మనం చూస్తున్న పొలం వచ్చేసి ఇక్కడ చిలకడలోన గ్రామం, మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లాలోని మీ పేరు రంగస్వామి గారి పొలంలో ఉన్నాము. మీరు చూస్తున్న పొలం వచ్చేసి ఎగ్జాక్ట్గా 100 నుంచి 110 రోజులు అండి. 110 రోజుల పైరు ఇది. చూడొచ్చు ఎంత క్లియర్ ఉందో, ఎలాంటి ముడతలు లేకున్నట్టు, మరి ఎలాంటి వైరస్ లేకున్నట్టు, మరి కాయ కూడా ఎలా సెట్ అయిందో కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. విషయానికి వస్తే మరి చాలా రకాల కంపెనీలలో తేజ రకాలు చాలా రకాలు ఉంటాయండి. అయితే ఇప్పుడు మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బంజారా 856 అనే రకం చూసుకున్నట్లయితే, ఈ చెట్టు అనేది బుట్ట ఆకారంలో వచ్చి, మరి పెరుగుదల కూడా అలాగే ఉండి, అంటే కనుపు కనుపు మధ్య దూరం దగ్గరుండి కాయ అనేది గుచ్చలు గుచ్చలు కాపులు కనిపించే ప్రయత్నాలు ఉన్నాయి, మరి కనిపిస్తున్నాయి కూడా. అదే విషయాన్ని మరి రైతు కూడా ఎలా మెయింటైన్ చేశారు, మరి ఈ చుట్టుపక్కల ఎలాంటి వెరైటీస్ వేశారు, మరి బంజారా 856 అనేది ఏ విధంగా ఉందా అనే విధానాన్ని, మరి ఎలా మెయింటైన్ చేసే విధానాన్ని కూడా రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ముందుగా మీరు టోటల్ ప్లాట్ కూడా చూడొచ్చు, ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉందో. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బంజారా 856 అండి. ఇప్పుడు మీరు చూస్తున్న పొలము ఎన్ని ఎకరాలు అండి? మొత్తం ఇది ఎకరన్నర పొలం అండి. చూడవచ్చు, ఎకరన్నర పొలం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా ఒకటే విధంగా మరి పెరుగుదల సైజులుండి, మరి కాయ కూడా కొద్దిగా సైజులుండి, నాణ్యత కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనం కాయ కూడా పట్టిన విధానాన్ని చూసుకున్నట్లయితే చూడవచ్చుగా, కాయలు కూడా దగ్గర కాపు. కింద నుంచి చూపి బాబు, కింద నుంచి కూడా పడినాయి. అక్కడక్కడ ఫ్రూట్స్ కూడా పండు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, పండు కూడా అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పొలము ఎగ్జాక్ట్గా 100 నుంచి 110 రోజులు కాబట్టి కింద పట్టిన కాయ ఇప్పుడిప్పుడే ఫ్రూట్ అంటే ఎర్ర పండుగా మారింది. తర్వాత ఇట్లా పైన స్టెప్ కూడా 2-3 స్టెప్పులు వస్తాయి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే కింద ఒక స్టెప్పు, పైన ఒక స్టెప్, మళ్ళీ ఇప్పుడు చిగురు కూడా వస్తూ ఉంది. చూడొచ్చు, పైన స్టెప్పులు కూడా చిగురులు కనిపిస్తూ ఉన్నాయి. అన్న ఇక్కడ రానా, మీరు ఫ్రూట్స్ చూపించండి. రైతు ఫ్రూట్స్ చూపిస్తారు, తర్వాత రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవతల బాగుండి మీరు చూపించండి. అయితే చూడవచ్చు, కాయలు సైజులు కూడా బాగున్నాయండి. తేజాలు రకాల్లో ఇది కొద్దిగా సైజు కనపడి కొద్దిగా లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. బాగుంది, వెరైటీ అయితే ఎక్సలెంట్ ఉందండి. చూపి అన్న, అది ప్రతి ఒక్క చెట్టు చూపి. అంటే ఒకే చెట్టు కాకుండా మనము వీడియో చూపిస్తున్నాం కదా, ఏదో అక్కడక్కడ పట్టిన చెట్టు చూపిస్తారనే ఉద్దేశం కాకుండా, మరి ప్రతి చెట్టు కూడా అదే విధంగా పట్టిందా లేదా? ఉంది సార్, ప్రతి చెట్టు కూడా ఇట్లే ఉంది. అది ఇంకో చెట్టు చూపి. ఎక్కడైనా చూసుకోవచ్చండి, పొలంలో ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. కింద నుంచి కాపు, పైన స్టెప్పులు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. చూడు, కాయ సైజులు కానీ మరి పెరుగు వెయిట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనేది బంజారా 856 అనేది. చూడండి ఉందో ఎట్లా పట్టింది, చూడండి, చాలా అద్భుతంగా ఉందండి కాపు. దో కింద నుంచి వెరీ గుడ్. ఇలాగే పొలం మొత్తం కూడా ఏ చెట్టైనా చూసుకోవచ్చు, ఇలా పట్టింది. మరి రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మామూలుగా మాట్లాడు. ఏ ఊరు మీది? మీ పేరు? చిలకడలోన గ్రామమా? ఏ మండలము? జిల్లా? కర్నూలు జిల్లా. సరే, ఏ వెరైటీ వేసినారు మీరు? బంజారా 856. ఏ కంపెనీ వాళ్ళది? రవి సీడ్స్ బంజారా 856 అనే రకాన్ని వేసినావు. సరే, ఎన్ని రోజులైంది మీరు పొలం వేసి?
వేసి ఇప్పుడు 110 రోజులు, 100 రోజులు, 100 రోజులు. 100 రోజులైంది. 100 నుంచి 110 రోజులు ఎగ్జాక్ట్‌గా అయితే. సరే, ఇప్పుడు ఏ దశలో ఉంది ఇది పైరు? పైరా హ్మ్. ఇది రకంగా ఉంది చూడు సార్. అంటే ఇప్పుడు కాపు పట్టింది. అక్కడక్కడ కాయలు మాగినవి. మాగినాయి. అంటే మాగినవి. ఫ్రూట్ అవుతా ఉంది. అవుతుంది. ఎర్రగా అయితున్నాయి. ఎర్రగైతుంది. ఎండుమిర్చికి రెడీ అవుతుంది. రెడీ అవుతుంది. సరే. ఇంకొక 20 రోజులు ఉంటే మాగుతుంది. అంతా మొత్తం కూడా మాగుతది. సరే, ఎలా అనిపిస్తుంది మీకు? రవి హైబ్రిడ్ సీడ్స్ అది 856 అనే రకం వేసుకున్నారు కదా! ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతకు ముందు మైకో తేజ వేసినాను. హ్మ్. అవుట్ల కంటే గానీ మేలు అనిపిస్తది. చాలా బెటర్ చాలా అనిపిస్తుంది. బెటర్ అనిపిస్తది. వేరే వెరైటీల కంటే కాపొస్తది. విషయంకొస్తే అండి, ఈయన చాలా రకాల కంపెనీలు తేజ రకాలు వేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ వేరే కంపెనీలతో పోల్చుకుంటే గనక రవి హైబ్రిడ్ సీడ్స్ వారు బంజారా అనేది చాలా బాగుందని చెప్తా ఉన్నారు. చాలా బాగుందంటే ఏ విధంగా? ఏ విషయంలో? అంటే కాపు సెట్ అయ్యే విధానం గాని. కాపు జల్దీ కాపొస్తది సార్. సెట్ అవుతది. 50 రోజుల్లోనే ఆ! కాపు అందు నుంచి మొదలవుతుంది. కాపు మొదలవుతది. ఇంక అందు నుంచి అంత లోపలే మనము ఏమన్నా మందులు గిందులు కొట్టుకునేది హ్మ్. వేస్ట్ చేయరాదు. కొట్టుకొని రావాలి. కొట్టుకుంటూ వస్తే సరేనా? పెరుగుతది. మీరు మెయింటైన్ చేసే విధానంలో తెలుసుకున్నట్లయితే, వేరే కంపెనీలు ఇంతకుముందు వేసినారు కదా! వాటికి వీటికి ఏమన్నా ఇది అంటే తెగులు తట్టుకున్న విషయంలో? తెగుళ్ళని మాత్రం తెగులు కూడా తట్టుకునేది సార్. ఏం తెగులు ఎక్కడ లేదు. తెగులు లేదు. అంటే బాగా ఇప్పుడు మీరు కొట్టిన మందులకి ఇది రెస్పాన్స్ అవుతా ఉంది. రెస్పాన్స్ అవుతదన్నమాట. అంటే తొందర రిజల్ట్ వస్తది. జల్దీ కొద్దిగా రిజల్ట్ బాగా కనిపిస్తుంది. సరే, రిజల్ట్ వస్తది. మొత్తానికి రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది బంజారా 856 వేసినారు కదా! ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? పర్లేదు సార్. హ్మ్. పర్లేదు. రైతుకైతే మాత్రము హ్మ్. ఇది మిగిలిచ్చే వెరైటీ. మరి మీరు రైతులకి ఏమని చెప్తారు? రైతులకైతే బాగుందని చెప్తాం సార్. బాగుంది వెరైటీ మాత్రం వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్. 100% గట్టిగా 100% చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో గట్టిగా చాలా మంది రైతులకెళ్తది. వేసుకోవచ్చు సార్ ఇది. మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. మేము ఉన్నట్లే సార్ ఎడిటింగ్‌లు నా రైతు సార్ నానేమన్నా అదే. ఎందుకంటే మేము చాలా మంది రైతులకు చెప్తాం కదా మీలాంటి వాళ్ళకి. ఆ! ఆ రైతులకు కూడా ఖచ్చితంగా ఏసుకోమని. వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు. హ్మ్. కొంచెము వానలుంటే కొంచెము వెనక్కేసుకోవాలా. అంటే లేట్ అయ్యి ఏసుకుంటే కొంచెం మంచిదనుకుంటా. 10 ఎందుకంటే రోజులు మచ్చ తెగులు రాకుండా. రాకుండా ఒక 10, 15 రోజులు. హ్మ్. అనంతరం రైతులు గమనించాలండి. ఎందుకంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, కొద్దిగా మచ్చలు రాకుండా ఉండాలంటే కొద్దిగా లేట్ అయ్యి వేసుకోవాలనే ఆలోచన ఈయన చెప్తున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మరి కొద్దిగా లేట్ సోయింగ్ అంటే కొద్దిగా మామూలుగా వేసేదానికన్నా కొద్దిగా ఒక ఒక నెల 10 రోజులు, అటు ఇటు 10 ఏసుకుంటే రోజులు గనక అటు ఇటు సార్ అంతే. మీరు ఎలాంటి డ్యామేజ్‌లు లేకుండా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటది. అయిన పింజల్లో ఆ! జల్దీ కవర్ అయితది. అంటే ప్రతి పూత గూడా అట్లే సెట్ అట్లే అవుతుంది. సెట్ అవుతుంది. ఏది రాలిపోకుండా. రాలిపోదు. కరెక్టేనా? కరెక్టే. హ్మ్. వాళ్ళు చెప్పినట్లే అయితుంది. అవునవును. కంపెనోళ్ళు ఏ చెప్పినట్లే పూత అయితుంది. గూడా రాలిపోకుండా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. చూస్తున్నాము మొన్నేమంటే చాలా మేడము కంపెనీల్లో మొగ్గ ఎరుపు అది మామూలుగా యెల్లో కలర్‌కి మారి రాలిపోయే అవకాశాలుంటాయి. హ్మ్. కానీ బంజారా 856 ఈయన ఏశారు గదండీ! ఎక్కడ జూసినా గూడా ఏ మొగ్గ రాలకుండా కాపేం బాగా కాపు పడుతది. ఎక్సలెంట్‌గా ఎక్సలెంట్ పట్టింది. కాపు. దయచేసి రైతులందరూ గూడా ఈ వీడియోను చూసి దయచేసి బంజారా 856 అనే రకాన్ని మీరేసుకున్నట్లయితే గనక మంచి దిగుబడులు సాధించి మీరు ఆహ్, కొద్దిగా ఆదాయాన్ని గూడా మంచి ఆదాయాన్ని పొందేకి అవకాశం ఉంటది. దయచేసి రైతులందరూ గూడా గమనించాలి. బంజారా రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది బంజారా 856 అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని మేము కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు.